సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మోసాలు ఎక్కువైపోతున్నాయి. వారిపై ఉన్న అభిమానాన్ని ఆసరా చేసుకొని ఈజీగా చీట్ చేసేస్తున్నారు. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లో రోజువారీ జీవితాన్ని చూపిస్తూ ఫాలోవర్లకు దగ్గరవుతారు. తాము కూడా తమ ఇంట్లో మనుషులే అనే భావనను కలిగించి ఆ నమ్మకంతో ఆర్థిక మోసాలకు దిగుతున్నారు. జాబ్ వీసాల పేరుతో నిరుద్యోగులకు కోట్లాది రూపాయల నామం పెట్టారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఆ మధ్య అశురెడ్డి ఓ వ్యక్తిని మ్యారేజ్ చేసుకుంటానని నమ్మించి 9 కోట్లు తీసుకుంది. అశు నిజస్వరూపం తెలుసుకున్న సదరు వ్యక్తి లబోదిబో అంటూ పోలీసులు చుట్టూ తిరుగుతున్నారు. ఈ మోసం మర్చిపోకముందే మరో యూట్యూబర్ కోట్లకు ఎగనామం పెట్టడం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా యూకే వీసా ప్రక్రియలో కీలకమైన సిఓఎస్ పత్రాల విషయంలో ఈ భారీ స్కామ్ జరిగింది. యూకేలో లీగల్గా ఉద్యోగం చేయాలంటే అక్కడి ప్రభుత్వం ఆమోదించిన కంపెనీ నుండి సిఓఎస్ లెటర్ తప్పనిసరి. ఈ స్కామ్లో భాగంగా నందు భర్త బాధితులకు నకిలీ సిఓఎస్ పత్రాలను సృష్టించి ఇచ్చి వాటి ద్వారా వీసాలు వచ్చేస్తాయని నమ్మించారు. ఒక్కొక్కరి నుండి లక్షలాది రూపాయలు వసూలు చేసి తీరా వీసా అప్లికేషన్ స్టేజ్ లేదా ఇమిగ్రేషన్ తనిఖీల వద్దకు వచ్చేసరికి ఆ పత్రాలు చెల్లనివిగా తేలడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. సుమారు 30 మందికి పైగా అమాయకులు ఈ నకిలీ వీసా వెరిఫికేషన్ వల్ల రోడ్డున పడ్డారని, దాదాపు కోట్లలో డబ్బులు చేతులు మారిందని సమాచారం. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో నందు కుటుంబంపై పోలీసులు కేసు నమోదు చేశారు. యూకే వీసా రెన్యువల్ పేరుతో తనను 15 లక్షల రూపాయల మేరకు మోసం చేశారంటూ బాధితుడు ఫిర్యాదుతో ఇబ్రహీంపట్నం పోలీసులు నటి రమానందన, ఆమె భర్త మధుకర్ తండ్రిపై కేసు నమోదు చేశారు. వెస్ట్ ఇబ్రహీంపట్నానికి చెందిన మామిళ్లపల్లి శివక్రాంతి కుమార్ అనే యువకుడు గతంలో లండన్లో ఉండేవాడు. అక్కడ అతని వీసా గడువు ముగిసే సమయం దగ్గర పడటంతో దాన్ని ఎలాగైనా పొడిగించుకోవాలని భావించాడు. ఈ క్రమంలోనే అతనికి డెస్టినీ కన్సల్టెన్సీ నిర్వాహకులతో పరిచయం ఏర్పడింది. బాధితుడి అవసరాన్ని క్యాష్ చేసుకోవాలని చూసిన సదరు కన్సల్టెన్సీ యాజమాన్యం తమకు లండన్లో పెద్ద ఎత్తున లింకులు ఉన్నాయని నమ్మబలికారు. ఇండియా బ్రాంచ్లో కనుక డబ్బులు డిపాజిట్ చేస్తే ఎటువంటి రిస్క్ లేకుండా వీసా రెన్యువల్ ప్రాసెస్ పూర్తి చేసి చేతిలో పెడతామని మాయమాటలు చెప్పారు. సెలబ్రిటీల బ్యాక్గ్రౌండ్ ఉండటం, పైకి పెద్ద కన్సల్టెన్సీ లాగా కలరింగ్ ఇవ్వడంతో శివక్రాంతి కుమార్ వారి మాటలను పూర్తిగా నమ్మేశాడు. ఆ నమ్మకంతోనే విడతల వారీగా సుమారు 15 లక్షల రూపాయల భారీ మొత్తాన్ని వారి ఖాతాల్లో వేశాడు. మామిళ్లపల్లి శివక్రాంతి కుమార్ అనేది మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ ప్రకారం సారాంశం ఏంటంటే, నువ్వు యూకేలో ఉన్నప్పుడు వీసా గడువు అయిపోతుందని చెప్పి డెస్టినీ కన్సల్టెన్సీ అనే ద్వారా వీసాని రెన్యువల్ చేయించుకుందామనే ఆలోచనతో వాళ్ళని సంప్రదించిన తర్వాత ఇండియాకి వెళ్ళిపోయి అక్కడ మా బ్రాంచ్లను కలిసి అక్కడ అమౌంట్ని పే చేస్తే మీకు ఇక్కడ వీసా ప్రాసెస్ చేస్తామని చెప్పి చెప్పడం ద్వారా అక్కడ చూసుకొని మరి ఇండియాకి వచ్చిన తర్వాత ఏదైతే ఆ కన్సల్టెన్సీ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అతని అమౌంట్ పంపించడం వాళ్ళకి జరిగింది. కొన్ని రోజుల తర్వాత అతను పంపించిన అమౌంట్ కానీ ఇటువంటి వీసాలు కానీ రాకపోవడం, అది ఫేక్ తెలిసి 5 నిమిషాలు సంప్రదించినా కూడా ప్రాసెస్ అవుతుందని చెప్పి నెగ్లెక్ట్ చేయడం తెలిసి ఇంకా సమయం అయినా అయ్యే కొద్ది ఇంకా అమౌంట్ అనేది రాకపోయేసరికి మన పోలీస్ స్టేషన్కి అతను పెట్టిన ఆధారాలు తీసుకుని మనకి రావడం జరిగింది. దానికి సంబంధించి ఎవరైతే ఇతరులు మోసపరిచారో వాళ్ళ మీద ఫ్రేమ్ నెంబర్ 515/25 కింద కేసు నెంబర్ జరిగింది. దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. అంటే ఎవరెవరి మీద కంప్లైంట్? డెస్టినీ కన్సల్టెన్సీ డైరెక్టర్ జాగలపు మధుకర్, అదేవిధంగా వాళ్ళ మిసెస్ రమానందం, అదేవిధంగా ఇక్కడ గుంటూరులో ఉన్న నాన్నగారు తీసుకున్నారు. వీళ్ళు ఒకరి మీద కంప్లైంట్ ఇవ్వడం, వీళ్ళ మీద కేసు నమోదు చేసి విచారణ చేస్తారు. అంటే వీళ్ళు ఎంత వసూలు చేశారని కానీ అతను ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం 15 లక్షలు. సరే, దీంతో పాటు ఎవరైనా అప్రోచ్ అయ్యారా మీకు వేరే బాధితులు? విచారణ చేస్తున్నాం. బాధితులు ఎంతమంది అనేది ఇంకా ఎంతమంది ఉన్నారు? చాలా మంది ఉన్నారని చెప్తున్నారు. మా దగ్గరికి అయితే వచ్చిన వాటి ప్రకారం కొంతమంది వచ్చి వాళ్ళు కూడా ఎగ్జామ్ చేసి విచారణ
డబ్బు తీసుకొని నెలలు గడుస్తున్నా వీసా ప్రక్రియలో ఎలాంటి పురోగతి కనిపించలేదు. దీనిపై బాధితుడు కన్సల్టెన్సీ నిర్వాహకులను గట్టిగా నిలదీయడంతో వారి అసలు స్వరూపం బయటపడింది. సమాధానం చెప్పాల్సింది పోయి ఎదురు తిరగటం, బెదిరింపులకు దిగడంతో తాను దారుణంగా మోసపోయానని శివక్రాంతి గ్రహించాడు. వెంటనే ఇబ్రహీంపట్నం పోలీసును ఆశ్రయించి ఆధారాలతో సహా లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదుపై తక్షణమే స్పందించిన ఇబ్రహీంపట్నం పోలీసులు ప్రాథమిక విచారణ చేపట్టారు. ఈ వ్యవహారంలో పక్కాగా మోసం జరిగినట్లు నిర్ధారించుకున్నాక డెస్టినీ కన్సల్టెన్సీపై పలు సెక్షన్ల కింద చీటింగ్ కేసు నమోదు చేశారు. ఈ కేసులో కన్సల్టెన్సీ డైరెక్టర్ జాగర్లమూడి మధుకర్, ఆయన భార్య అయినటువంటి నందు, అలాగే గుంటూరులో ఉంటున్న మధుకర్ తండ్రిని నిందితులుగా చేర్చారు. ప్రస్తుతం పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. అయితే కేసు వరకు వచ్చింది ఇదొక్కటే అయినా వీరి మీద చాలా మంది సోషల్ మీడియాలో ఆరోపణలు చేస్తున్నారు.